అందరికీ నమస్తే. నేను భాగ్యలక్ష్మిని. ఇయాల ఏమేం వార్తలు ఉన్నాయంటే, దంచి కొడుతున్న ఆనలు, ఓటి చోరీ మీద రాహుల్ గాంధీ సారు యాత్ర, జల్లిననే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గరం, యూరియా బత్తల కోసం రైతుల భారం. ఇవన్నీ ముచ్చట్లు చూసే ముందుగాలైతే నెత్తిగీతలు. బీహార్లో రాహుల్ గాంధీ సారు యాత్ర, ఓటు చోరీలో ఉన్నదంట బీజేపీ పాత్ర. సర్వై పాపనకు జై కొట్టిన సీఎం, గౌడనలకు చేస్తాడంట సాయం. రైతులు పడుతుర్రు గోస, యూరియా బత్తాల మీద లేదు సర్కారుకు ధ్యాస. ఉపరాష్ట్రపతి పదవికి తెలంగాణ నై, తమిళనాడుకే మళ్ళా సై. మనము టిఫిన్లు తీసుకునే తాననో, ఇంట్లకు సామాన్లు కొనుక్కునే తాననో జరంతా ఆలస్యమైతే చాలు, హే ఇద్దరయ్యారా ఏరే దుకాణాలకు పోతామని మస్తు గరం అవుతారు. కానీ పాపం రైతులు యూరియా బత్తలు దొరికినా దొరకకపోయినా ఆనలైనా ఎండలైనా ఎరువుల కోసం అట్లనే ఎదురు చూస్తున్నారు. పాపం ఆ రైతన్నల యూరియా బత్తల కష్టాలు ఎట్లున్నాయో అరుచుకుందాం పాన్రి. రైతులేమో ఎక్కువైనరు, యూరియా బత్తాలేమో తక్కువైనాయి. రైతులకు గోసలు తప్పుతలేవు. చాలా మంది రైతులకు అసలు యూరియా బత్తాలే దొరుకుతలేవు. ఏం చెయ్యాలనో ఏమో అర్థమైతలే. రైతులు ఎవరిని కలవాలనో అస్సలు సమజైతలేదు. రైతులకు యూరియా బత్తాలు ఎందుకు సాల్తలేవో అని బీఆర్ఎస్ లీడర్లు గట్టిగా అడిగితే, యూరియా బత్తాలు మత్తుగున్నాయి, ఎక్కడ తిప్పలు అయితలేవని ఈ బీఆర్ఎస్ వాళ్ళే ఉల్టా ప్రచారం చేస్తాండ్రని కాంగ్రెస్ లీడర్లు చెప్పబట్టే. ఇక కాంగ్రెస్ లీడర్ల ముచ్చట గిట్లుంటే మేము కూడా మీదికెళ్ళి బగ్గరే ఇస్తున్నాం. యూరియా బత్తాల నడమ ఏమైతున్నాయో మాకేం తెలుసని సెంటర్ సర్కార్ వాళ్ళు. ఈ పార్టీల ముచ్చట గిట్లుంటే అందరు కౌసుదిరటలుంటే మరి కోడెక్కడ పోయింది అన్నట్టే ఉన్నదోళ్ళు ఈ పార్టీల ముచ్చట. ఇది లైన్ నిలబడి యాస్టకు వస్తుంది. ఈ ఏరియా ఇస్తలేరు. ఓన్లీ మళ్ళీ రైతుల అగ్రోకు మాత్రమే ఇచ్చిండ్రు. వేరే ఫర్టిలైజర్ షాప్లకి ఇవ్వడం లేదు. ఒక అగ్రోకి ఇస్తేనే ఇంతమంది నిలబడుతుంటే అన్ని ఫర్టిలైజర్ షాపులలో పోతే ఏడా దొరకలేదు అని వాళ్ళని అడిగితేనేమో మీరు అగ్రోకు వాళ్ళకి ఇచ్చినాము డీలర్షిప్ వాళ్ళతోటే తీసుకురాపోండి. బయట మనకి పోతే 350 రూపాయలకి బ్లాక్లో అమ్ముతున్నారు. అక్కడ నందిమల్ల కానీ అక్కడ ఈరదిన కానీ. అయినాకి మైకులు బట్టి దంచే లీడర్లకు రైతుల బాధ ఏమేరకైతే చెప్పుర్రి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనవి కాబట్టి ఏమంటున్నా అంటే, ప్రతి రైతుకు వచ్చేసి ఫర్టిలైజర్ కానివ్వండి అందరికీ సమకూర్యంగా కావాలని చెప్పేసి, ఇంకోటి బయట అమ్మే యూరియా కానీ ఫర్టిలైజర్ కానివ్వండి బ్లాక్లలో కానీ చాలా రేట్ అమ్ముతున్నారు. రైతులకు ఏవి కరెక్ట్ అందడం లేదు. దయచేసి గుర్తుపెట్టుకొని ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాము. అదేవిధంగా ఆగ్రో రైతు ఒక్కటే మాత్రమే రేట్ ఇస్తున్నారు. అది ఆధార్ కార్డు, ఇది పాస్బుక్ జిరాక్స్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. దీని గురించి ఇబ్బంది కేంద్రం ఏమో ఇస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మాత్రం ఇవ్వటం లేదు. ఈ ఆగ్రో కంపెనీ ఒక్కటే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? రైతుల లెక్క హర్షంలా లైన్ల నిలబడితే సమజైతుంది. జరకి ఇప్పటికైనా రైతుల బాధలు సమజ్ చేసుకోనికి సర్కార్ బొంకుడు మాని యూరియా బత్తాలు సరిగ్గా ఇస్తే అదే 10,000 అనుకుంటుర్రు గీ ముచ్చటేరికైనోళ్ళు. పండుగ పూట ఏదన్నా అయితే పండుగ వేసుకున్నట్టే ఉండదోల్లా. ఎందుకంటే లోపల ఒక బాధ పెట్టుకొని బయటికి ఏం సంబరంగా ఉంటాం చెప్పుండ్రి కదా. నిన్న కూడా గట్లనే అయిందుల్లా. అసలు ఏమైందంటే కృష్ణాష్టమి సంబురాలలో చూడుర్రి మీరు.
కృష్ణాష్టమి వేడుకలు రాష్ట్రమంతా మస్తు సంబరంగా అయినాయి కదా. అంతటా సంబరంగా అయినట్టే పట్నంలా రామంతపురంలో కూడా సంబరంగా కృష్ణయ్యను రథం మీద ఊరేగింపు తీసుకువైర్రు. నడిమిట్లకు రాగానే రథానికి కరెంటు వైర్లు తాకి కరెంటు షాకు కొట్టి పాపం 6 మంది కాలం చేసిర్రుల్లో. సర్కార్ పనితీరు చక్కగా లేకనే కరెంటు తీగలు తలిగి పానాలు ఇడిసిర్రని పెద్ద ధర్నా చేసిర్రుల్లో రామంతపురం పబ్లిక్. ఇయాల కరెంటు పెద్దసారు ప్రమాదం ఎట్లయిందని చూడనీకత్తే గీ తీర్లా అడ్డుకున్నరుల్లో పబ్లికు. పాపం కుశిల దేవుని రథం తీస్తే గింత పనైంది. గీ ముచ్చట కేటీఆర్ సారు, చిన్న సీఎం బట్టి సారు, మంత్రి శ్రీధర్ బాబు మస్తు బాధపడ్డరుల్లో. గింత పెద్ద ప్రమాదం అయినందుకు సర్కార్ నుండి కాలం చేసినోళ్లకు 5 లక్షల సాయం ప్రకటించిందుల్లో. అయినా ఎన్ని సర్కార్లు మారినా గీ కరెంటు తీగలైతే మారుతలేవు. సర్కారుకు ఓట్లు కావాలి గాని పబ్లిక్ ఏమైనా సమజ్ చేసుకోరు. గట్ల ఉన్నది మన తాన పరిస్థితి. అయినా మీరు కూడా జర భద్రముల్లో ఆ కరెంటు తీగలకు దూరం ఉండుర్రి. ఇప్పుడు దేశం మొత్తం వార్ 2 సినిమా నడుస్తుంటే అనంతపురం జిల్లాల మటుకు వార్ 3 సినిమా నడుస్తుందిలా. ఆగో నిన్ననో మొన్ననో కదా వార్ 2 సినిమా వచ్చింది, ఇంకా టాకీసులనే ఉన్నది. గప్పుడే వార్ 3 సినిమా వచ్చిందా అని పరేషాన్ కాకుండ్రి. గదేనుల్లా అనంతపూర్ ఎమ్మెల్యే సారుకున్నాడు మా ఎన్టీఆర్ సార్ అభిమానులకు నాడు మా లొల్లి. అసలు లొల్లి ఏడ షురు అయింది, ఏంది కథ ఒక్క పరర్చుకుందాం పాండ్రి. వారేవా ఎన్టీఆర్ సార్ అభిమానుల మజాక. ఉట్టి సినిమాలు చూసుడే కాదుల్లో ఎన్టీఆర్ సారును ఎవలేమన్నా అరుచుకునేందుకు కూడా తయారున్నారు. నిన్న సోషల్ మీడియాలో ఎన్టీఆర్ సారును తిడుతున్నట్టు ఒక మాట వైరల్ అయిందుల్లో. గిట్ల లారీల కాన ఫ్యాన్స్ దిగిండ్రు. చూసిండ్రు కదా గట్లుంటది మళ్ళా ఎన్టీఆర్ సార్ అభిమానులతోని. అభిమానుల గరం దెబ్బకు అవతలకు జ్వరం వచ్చినంత పనైందుల్లో. గింతకి ఏమైందంటే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి సార్ ఉన్నాడు కదా, ఆ ఎమ్మెల్యే సారు ఎన్టీఆర్ సార్ను తిడుతున్నట్టు ఒక ఫోన్ కాల్ మస్తు వైరల్ అయిందుల్లో. గత 3 రోజుల కిందట వార్ 2 రిలీజ్ ముందు రోజు మన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఏదైతే మా అభిమాన హీరో అయినటువంటి ఎన్టీఆర్ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన ఈరోజు మేము ధర్నా చేయనీక ఇక్కడ కలెక్టరేట్ దగ్గరికి వచ్చాము. ఎవరైతే ఎన్టీఆర్ గారి పైన విమర్శ చేసినారో ఎమ్మెల్యే గారిని టీడీపీ పార్టీ వెంటనే సస్పెండ్ చేయాలి. చంద్రబాబు గారు, లోకేష్ గారు దీనిపైన దృష్టి పెట్టి పార్టీకి నష్టం కలిగించేటువంటి ఇటువంటి వ్యాఖ్యలు నెక్స్ట్ పునరావృతం కాకుండా, పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఇటువంటి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి వెంకటేశ్వరరావు గారిని వెంటనే సస్పెండ్ చేసి ఆయనకు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు నెక్స్ట్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు ఇలాంటి వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి. కాబట్టి దీనిపైన వెంటనే సీఎం గారు మరియు లోకేష్ గారు స్పందించి వారిని సస్పెండ్ చేయాలి. ఇక ఇంకేమున్నది చెప్పుండ్రి. ఎన్టీఆర్ సార్ అభిమానులు గీ లెక్కన అరుచుకునేసరికి దెబ్బకు అనంతపురం ఎమ్మెల్యే సారు అది నా ఫోన్ కాల్ కాదు, నేను అస్సలే ఫోనే మాట్లాడలేదు, అయినా నాకు కూడా ఎన్టీఆర్ సార్ అంటే మస్తు ఇష్టం అని గీ వీడియో రిలీజ్ చేసిండుల్లో. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపూర్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని.
జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. ఇన్నారు కదా, నేనెక్కడన్నా నాకు పడిరానోళ్ళు గిట్లా చేసిర్రు అనబట్టే. మరి ఎవరు చేసిండ్రో ఏమో గాని క్షమాపణ చెప్పినందుకైతే జర అభిమానులు చల్లగా ఇండ్రుల్లో. ఈ ముచ్చట మీద అభిమానులే కాదు, సీఎం చంద్రాల సారు కూడా మస్తు గరమైండుల్లో. మనం వేసే ఓటుతోనే సర్పంచ్ అవుతారు, మనం వేసే ఓటుతోనే ఎమ్మెల్యే అవుతారు, మనం వేసే ఓటుతోనే ముఖ్యమంత్రి అవుతారు, మనం వేసే ఓటుతోనే ప్రధానమంత్రి అవుతారు. మనకు గంత ఇలువ ఉన్నది. మరి గసొంటి ఓటు చోరీ అవుతుందని రాహుల్ గాంధీ సారు, ఓటు చోరీ లేదు, లొట్ట పీసు లేదు అని ఓట్ల పెద్ద ఆఫీసర్ సారు గిట్లా ఇప్పుడు పెద్ద పెద్ద పంచాయతీ నడుస్తున్నదుల్లా. వారెవ్వా రాహుల్ గాంధీ సారు ఓటు చోరీ కొట్లాట ఏడుదాకొచ్చిందంటే ఆఖరికి ఓట్ల పెద్ద ఆఫీసర్ సారే సమాధానం ఇచ్చేదాకొచ్చిందుల్లో. या किसी और को जुड़वाना हो तो फॉर्म 7 होता है, और या कई बार उसमें विवरण गलत हो जाए, आपकी नाम की स्पेलिंग गलत हो जाए, फोटो गलत हो जाए, एड्रेस गलत हो जाए तो फॉर्म 8 होता है. तो ये क्लेम्स एंड ऑब्जेक्शंस का जो पीरियड होता है ये बहुत महत्वपूर्ण होता है, और इसमें सभी राजनीतिक दलों की भागीदारी और मतदाताओं की भागीदारी भी आवश्यक होती है. ఓటు చోరీ ఏం గాలే, రాహుల్ గాంధీ సారు అన్ని ఉత్తుత్త మాటలు మాట్లాడుతున్నాడు, నిజమైతే ఆధారాలు చూపాలే లేకపోతే క్షమాపణలు చెప్పాలే అని చెప్పి ఎలక్షన్ల పెద్ద సారు గీ తిర్ల డిమాండ్ చేసిండుల్లో. और इन सब के समक्ष, सारे मीडिया के समक्ष ये कहना कि अगर मतदाता सूची में आपका नाम एक बार और है तो आपने 2 बार मतदान किया होगा और कानूनी अपराध किया होगा, और मेरे सारे मतदाताओं को अपराधी बनाना और चुनाव आयोग शांत रहे, संभव नहीं. हलफनामा देना होगा या देश से माफी मांगनी होगी, तीसरा विकल्प नहीं है. आपके माध्यम से मैं ये भी कहना चाहता हूं, अगर 7 दिन में हलफनामा नहीं मिला तो इसका अर्थ ये सारे आरोप निराधार हैं, और हमारे मतदाताओं को ये कहना कि वो फर्जी हैं, इसके ऊपर जो भी इस बात को बोल रहा है उसको माफी मांगनी चाहिए. గింతే కాదుల్లో, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఎలక్షన్లు ఒడిసినాక గిప్పుడు ఓట్ల చోరీ అయ్యిందనుడేంది. ఎలక్షన్లకు ముందే మాకు కంప్లైంట్ ఇయ్యొచ్చు కదా, గిప్పుడు మా మీద రాజకీయాలు చేసుడు ఏంది అని చెప్పి ఓట్ల పెద్ద ఆఫీసర్ సారు మస్తు గరమైండుల్లో. ఇన్నరు కదా ఓట్ల పెద్ద ఆఫీసర్ సారు ముచ్చట. ఇక ఇవన్నీ మాటలు విన్న రాహుల్ గాంధీ సారు ఎన్నికల సంఘాన్ని ఏమనకుండా వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోకుండా ప్రత్యేక చట్టం తెచ్చిండ్రు. గది బీజేపీ పార్టీకి సుట్టమయ్యింది, మాకు దయ్యమయ్యింది. గప్పుడు ఓట్ల పండుగ పూట అమిత్ షా, ప్రధాని మోడీ కలిసి బాగానే కమాల్ పడ్డారు అని చెప్పి గట్టిగానే అరుచుకున్నాడు రాహుల్ గాంధీ సారు. इस तरह के निराधार आरोप लगाना, चाहे वो केरल हो, चाहे वो कर्नाटक हो,
चाहे वो बिहार हो। जब 45 दिन चुनाव के बाद पूर्ण हो चुके हैं और किसी भी दल को, किसी भी कैंडिडेट को कोई भी गलती नजर नहीं आई, तो आज इतने दिनों के बाद इस तरह के निराधार आरोप लगाना, उनका उद्देश्य क्या है, ये सारे मतदाता और देश की जनता पूरा समझती है। ఇన్నరు కదా రాహుల్ గాంధీ సారు ముచ్చట. గీ పంచాయతీ ఏడుదాకా పోతుందో ఏమో గాని రాహుల్ గాంధీ సార్ అయితే బీఆర్ రాష్ట్రంలో చక్కర్లు కొడుతున్నాడు, ఓటు చోరీ అయ్యిందని చెప్పుకుంటా. చూసిండ్రు కదా గట్టిగానే ర్యాలీ తీయబట్టే ఇయ్యాల సీఎం రేవంత్ సారు గుట రాహుల్ గాంధీ సార్కు మద్దతు ఇస్తామని చెప్పిండు. పక్క రాష్ట్రాల నుంచి జనాలను తీసుకొచ్చి దొంగ ఓట్లు నమోదు చేస్తారు. ఈ రకంగా ప్రజాస్వామ్యాన్నే పరిహసింపజేసే విధంగా ఈరోజు పాలకులు వ్యవహరిస్తున్నారు. అలాంటి వాళ్లకు గుణపాఠం చెప్పడానికి ఈరోజు బీహార్లో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రం తరఫున బహుజనుల కోసం పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాక్షిగా మనందరం రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడదాం. పేదల ఓటు హక్కును కాపాడదాం. పేదలు తీర్పియని వాళ్ళకి ఏ ప్రభుత్వం కావాలనో ఎవరిని ఎన్నుకున్నా పర్వాలేదు, కానీ కొద్ది మంది కుట్రలతో ప్రజా తీర్పునే వక్రీకరించే విధంగా ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాన్ని తిప్పి కొట్టాలి. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో బలహీన వర్గాలకు న్యాయం చేయాలనుకున్న రాహుల్ గాంధీ గారికి మీరు అండగా నిలబడాల్సిందిగా, ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. ఇన్నరు కదా ఇన్ని దినాలు రేవంత్ సారు మాట్లాడతలేడు అన్నారు చాలా మంది. ఇక ఉండి ఒకటేసారి మద్దతు తెలుపుతామని చెప్పిండు. చూడాలేండు మరి ఈ కొట్లాట ఏడుదాకా పోతుందో ఏమో. ఉపరాష్ట్రపతి సారుకు గా నడుమ ఏమైందో ఏమోనోల్లా ఉన్నట్టుండి ఊర్కనే రాజీనామా చేసిండు. ఏమైంది సార్ గిట్ల రాజీనామా చేసినావు అంటే పానం మంచలేదు, గందుకే రాజీనామా చేసినా అన్నాడు. అటెనుక ఆ సీటు ఖాళీ ఉన్నది. ఇప్పుడు గా గాలి సీట్లకు కొత్త ఉపరాష్ట్రపతి సార్ రాబోతుండట. మరి గా సార్ ఎవరో తెలవాలంటే మన ఖతర్నాక్ ముచ్చట చూడాల్సిందే. అరే సీఎం రేవంత్ సారు మాట ఎవ్వరు పట్టించుకుంటూనే లేరులా. మొన్నటికి మొన్న మాజీ గవర్నర్ దత్తాత్రేయ సార్కే ఉపరాష్ట్రపతి ఇయ్యాలని చెప్పి డిమాండ్ చేస్తే కూటమి లీడర్లు మటుకు ఎవరికి ఇయ్యాలనో గాలకే ఖరారు చేసిండ్రు. నేను తెలంగాణ ప్రజల తరఫున ఒక ఓబీసీకి న్యాయం చేయాలి, దత్తాత్రేయ గారికి న్యాయం చేయాలని చెప్తున్నా. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము యూపీఏ పక్షాలను సంప్రదించినప్పుడు అప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ నిర్ణయాలను ఎన్డీఏ కూటమి నిర్ణయాన్ని ప్రకటించడానికి నేను ఇక్కడ లేను. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణకు ప్రాతినిధ్యం ఉండాలి. ఢిల్లీలో ఎదిగిన మా ప్రాంత నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ పూర్తిగా తలలు కోసేసి నాయకత్వమే లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక కుట్ర. ఆ కుట్ర తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దత్తాత్రేయ గారు లాంటి వాళ్లకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తే సౌమ్యుడు, అందరు ఆమోదయోగ్యం ఉంది. మొన్నటికి మొన్న ఉన్న గవర్నర్ పదవి కూడా దత్తాత్రేయ గారిని తొలగించిండ్రు. హర్యానాకు ఉన్న దత్తాత్రేయ గారి గవర్నర్ పదవి కూడా తొలగించింది. కాబట్టి వారికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని మోడీ గారు గౌరవించాలని నేను డిమాండ్ చేస్తున్నా. మరి గా ఉపరాష్ట్రపతి పదవికి ఎవరిని ఎంపిక చేసిరనుకుంటున్నారు? మన తెలంగాణకు ఇంతకు ముందు గవర్నర్ గా పనిచేసిన సిపి రాధాకృష్ణ సార్ కు జై కొట్టింది కూటమి ప్రభుత్వం. సిపి రాధాకృష్ణ సార్ గుట్ట చాలా పెద్ద లీడరుల్లో 2 సార్లు ఎంపీగా పనిచేసిండు. తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ అధ్యక్ష పదవి కూడా చేసిండు. అట్లనే పార్టీని మస్తు బలోపేతం చేసిండు. గందుకే బీజేపీ పార్టీ సిపి రాధాకృష్ణ సార్కే జై కొట్టింది. सभी के साथ चर्चा हुई, सुझाव मांगे गए और उसके बाद फिर ये तय हुआ कि हमारे उपराष्ट्रपति के प्रत्याशी के रूप में हमारे महाराष्ट्र के राज्यपाल श्री सीपी राधाकृष्णन जी
चंद्रपुरम पुन्नास्वामी राधाकृष्णन जी, उनको हम एनडीए का प्रत्याशी बनाएंगे और वो एनडीए के प्रत्याशी के रूप में रहेंगे। మన దక్షిణ భారతదేశంకెళ్ళి ఉపరాష్ట్రపతిని ఎంపిక చేసినందుకు చాలా మంది మస్తు సంతోషపడుతున్నారు. అట్లనే రాను రాను తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళా గందుకోసమే తమిళనాడు రాష్ట్రం నుంచి సిపి రాధాకృష్ణ సార్ను ఎంపిక చేసిర్రు అనుకుంటున్నారు చాలా మంది. చూడాలే మళ్ళా ఎంపిక చేసిర్రైతే ముద్దుగానే ఉన్నది. మరి రానున్న ఎలక్షన్లల్లా ఓట్లు పడతాయో లేదో ఓట్ల బాక్సులు తెరిచినప్పుడే తెలుస్తుందో అసలు ముచ్చట. అంతేకాదుల్లో సిపి రాధాకృష్ణ సార్కు అందరు మద్దతు తెలపాలి, ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని చెప్పి రాజ్నాథ్ సింగ్ సారు అందరికీ ఫోన్లు చేస్తున్నాడంటనోళ్ళు. ఏపీ మాజీ సీఎం జగనాల్ సారు కూడా ఫోన్ చేసిండంట. అట్లనే కాంగ్రెస్ పెద్ద ఖర్గే సార్తో కూడా ఈ ముచ్చట మాట్లాడిండంట. చూడాలే మళ్ళా ఎవరి మద్దతు ఎవరికి ఉంటుందో ఏమో. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎట్లనో మన సర్వాయి పాపన్న గౌడు కూడా గట్లనే ఉల్లా జమీందార్ల మీద మొఘల్ రాజుల మీద పోరాటం చేసి తిరుగుబాటు జెండా ఎగరేసిండు. మరి ఇవాళ సర్వాయి పాపన్న పుట్టిన దినం, గా గొప్ప పోరాట యోధుడి పుట్టిన దినం పూట మంచి ముచ్చట చెప్పిండుల్లా మన ముఖ్యమంత్రి సారు. మరి ఆ ముచ్చటేందో చూద్దాం పాన్రి. జమీందార్ల మీద మొఘల్ చక్రవర్తుల మీద పోరాటం చేసి తిరుగుబాటు జెండెగరేసిన సర్వాయి పాపన్న విగ్రహానికి సర్కారు ఇయ్యాల భూమి పూజ చేసిందుల్లో. గిట్లా భూమి పూజ చేసినాక సర్వాయి పాపన్న గొప్పతనం చెప్పుకొచ్చిండు సీఎం సారు. సర్దార్ సర్వాయి పాపన్నకు సరైన గుర్తింపు ఉండాలి. వారి విగ్రహం బహుజనులకే కాదు తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబెట్టాలి అన్న ఆకాంక్ష ఈనాడు నెరవేరబోతుంది. ఆనాడు నేను పిసిసి అధ్యక్షుడిగా పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గంలో మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు కిలాస్పూర్ కోటను వేదికగా చేసుకొని బహుజనుల సామ్రాజ్యాన్ని మొఘలులను ఓడించి తన శౌర్యాన్ని ప్రతాపాన్ని ఈ సమాజానికి చూపించడమే కాదు, ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని బహుజనులందరికీ ఏ విధంగా అందించవచ్చో నిరూపించిన గొప్ప పోరాట యోధుడు, వీరుడి యొక్క కోటను చూడడం జరిగింది. ఆ రోజు ఆ పక్కన చూసిన గత ప్రభుత్వాల కోటను మైనింగ్ లీజులకిచ్చి చరిత్రలో కిలాస్పూర్ కోటనే కాలగర్భంలో కలపాలని ఆలోచన చేసింది. ఆ రోజు అక్కడ చూసిన తర్వాత నేను చెప్పిన, ఇక్కడ ఒక్క రాయి కూడా తీయడానికి వీల్లేదు, ఇది చరిత్రకు ఒక గొప్ప స్ఫూర్తి, ఆ కోటను సంరక్షించాలి, దాన్ని చారిత్రాత్మకమైన కట్టడాల కింద మార్చి భవిష్యత్ తరాలు ఒక స్ఫూర్తిని పొందడానికి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలి. మన ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఇన్నరు కదా గంత గొప్ప చరిత్ర ఉన్నది మళ్ళా మన సర్వాయి పాపన్నకు. అటెనక సీఎం రేవంత్ సారు ఒక మంచి ముచ్చట చెప్పిండుల్లో, అదేమోదో మీరే ఇన్నుండ్రి. విద్య ఒక్కటే మీ జీవితంలో మార్పు తీసుకొస్తుంది, మీ తలరాతలు మారుస్తుంది. ఇబ్రహీంపట్నం దగ్గర ఉండే మధు యాస్కి గారు ఈరోజు అమెరికాకి వెళ్ళి ఒక గొప్ప న్యాయ కోవిదుడు కాగలిగిండంటే చదువుకోవడం వల్ల కాగలిగిండు. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయిందంటే చదువుకోవడంతోనే అయిండు. పెద్దలు కేశవరావు గారు మాకందరికీ ఆదర్శప్రాయుడు అయిందంటే చదువుకోవడం వల్ల అయ్యిండు. ఈరోజు పొన్నం ప్రభాకర్ మంత్రి అయిందంటే చదువుకోవడం వల్ల అయ్యిండు.
ఇన్నరు కదా చదువుకుంటేనే బతుకులు మారుతాయంట. అటెనక ఓటు చోరీ మీద గీ తీర్ల బీజేపీ పార్టీ నడుచుకున్నడుల్లో. మహారాష్ట్రలో పార్లమెంట్లో పూర్తిగా ఇండియా కూటమికి సంపూర్ణమైన మెజారిటీ వస్తే సరిగ్గా 5 నెలల తర్వాత శాసనసభ ఎన్నికలు జరిగితే మనం పూర్తిగా ఓడిపోవడం జరిగింది. ఎందుకు ఓడిపోయినామని విశ్లేషిస్తే 1 కోటి ఓట్లు మహారాష్ట్రలో కొత్తగా చేరినాయి 4 నెలల్లో. నేను అడుగుతున్నా, 4 నెలల్లో ఏ రాష్ట్రంలోనే ఏ దేశంలో అయినా 1 కోటి మంది పుట్టగలరా? ఒకవేళ పుట్టిన వాళ్ళకు ఓటు హక్కు వస్తుందా? కానీ మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ 4 నెలల్లో 1 కోటి కొత్త ఓట్లను నమోదు చేసి ప్రజా అభిప్రాయాన్ని దెబ్బతీసి ప్రజా అభిప్రాయాన్ని తుంగలో తొక్కి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేసి ఏ మహారాష్ట్ర నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చిండ్రో, ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిండ్రో ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసుకుంటూ మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల లోపల 1 కోటి కొత్త ఓట్లు నమోదైనాయి. ఆ దొంగ ఓట్లే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినాయి. ఇన్నరు కదా దొంగోట్ల మీదనే బీజేపీ పార్టీ మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చింది అనబట్టే. చూడాలెన్నుల్లో మళ్ళా బీజేపీ పార్టీ లీడర్లు ఏమంటారో ఈ ముచ్చట మీద. పాపముల్లా మా నల్ల నాగవ్వని ఎవ్వరు పట్టించుకుంటలేరబ్బా. మా మామనేమో పొద్దుగాల పోతే పొద్దు ఊకిదాకా అత్తలేడు. మా డీజే టిల్లుగాడేమో డీజే డీజే అని తిరుగుతుండు. మళ్ళా మా నల్ల నాగవ్వ ఒక్కతే అయిందుల్లా. మరి ఏం చేస్తుందో చూద్దాం పాండ్రి. ఆగో, నల్ల నాగవ్వకి ఏమన్నా కుక్క గరిసిందా ఏంది గట్ల చేస్తుంది? బౌ 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 బౌ. అరే అన్న కొద్ది ఇంకెక్కువ చేస్తుంది. ఓ నాగవ్వ ఏమైంది? నువ్వు నన్నేమన్నాను అది ఆ కుక్కలను మాత్రమే మనకి చెప్తున్నా. కుక్కలంటే ఏమనుకుంటున్నావు? అవున్నంత విశ్వాసంగా నువ్వు నేను ఉంటామా ఏంది? పాపం నోర్లేని జీవులు అవి. ఆహా, నువ్వు పిల్లికి బిచ్చమయ్యేం దానివి బాగానే కుక్కల మీద ప్రేమ వంగత్తుంది. అయ్యో నా సాయం నీకేమెరక అదినే. పొద్దుగల లేచి ఏం చేసిన తెలుసా? పొద్దుగల లేచి 100 కుక్కలకు కాలు పోసిన. అవిటి మంచి చెడు నేనే చూసుకుంటున్నా. అవు కానీ అది ఢిల్లీలో ఏందో కుక్కల గురించి పెద్ద యుద్ధమే నడుతుందటగా, నిజమేనా? అవునాగవ్వా, కోటి చెప్పింది కూడా నిజమే కదా. కుక్కలు కరచటట్టు ఉన్నాయనే కదా గవిటిని కుక్కల కేంద్రాలకు తరలించాలి అన్నది కోర్టు. కోటి చెప్పింది ముద్దుగానే ఉన్నది, కానీ ఆ కుక్కల బతుకు ఏమైతుంది? అవిటికి బువ్వెవలు పెడతారు, నీళ్ళెవలు పెడతారు, తాళమేవలు పోతారు, బోనమేవలు పోతారు, వాళ్ళు చూసుకుంటారు అవిటి పాపం. అవును తీ, ఈ పొద్దు రేపు కుక్కల మీద ఉన్నంత ప్రేమ మనుషుల మీద ఏడున్నది. అవు భాగ్యది, కుక్కలకు కోడ్లు అత్తన్నాయటగా. ఏందో కోడు, ఆ కోడుకి ఇట్లా స్కాన్ చేస్తే అవిటి కొంట్ల ఎట్లుంది, పానం ఎట్లుంది, అవిటిని ఎవరు చేస్తారో, అవి ఏడున్నాయి అన్ని తెలుస్తుందటగా. అందుకని ముందుగాలనైతే నా కుక్కకైతే నేను కోడ్ పెట్టిస్తా. నా కుక్కకే కాదు అన్ని కుక్కలకు కోడ్ పెట్టిస్తా. నేను పోతన్నా. చూసిండ్రు కదా కుక్కల మీద గంత ప్రేమ చూపిస్తుంది మా నాగవ్వ. అయినా కుక్కలకు మంచి రోజులు వస్తున్నాయి కానీ మనుషులకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయో ఏంటో.